అనుకుంటారు. మనం ఎంత పెద్ద పెరిగినా ఎంత సంపాదించినా మన బతుకు ఏడ మొదలైందో మనకు ఎవరు సాయం చేసిండ్రో వాళ్ళను ఎన్నడూ మరవద్దంటారు. అందుకే ఎవలకు అన్యాయం చేయొద్దు. ముఖ్యంగా మనకు సాయం చేసిన వాళ్ళను మరిస్తే ఎన్నటికైనా దేవుడు చూస్తాడు. కానీ ఈ మాట మన రేవంత్ సార్కు తెలియదు కావచ్చు. ఏం చేసిండో చూడండి. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని. సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. చూసిండ్రు కదా, కొలువులు లేనోళ్ళు కష్టపడితేనే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. కుర్సీ ఎక్కి తెలంగాణను ఏలుతున్నారు. వచ్చి రాగానే 2 లక్షల కొలువులు నింపుతామన్నారు. కానీ ఇప్పుడు అన్ని పక్కకు పెట్టిండ్రు. అదేందని అడిగిన వాళ్ళను ఇగో ఇట్లా తిడుతున్నాడు రేవంత్ సారు. డిఎస్సి పరీక్ష, గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని చదువుకునేటోళ్ళు మస్తులోళ్ళు చేస్తున్నారు. సర్కారు వాళ్ళు మాత్రం పట్టించుకుంటలేరు. మోతీలాల్, బక్క జడ్సన్, అశోక్ అనేటోళ్ళు అన్నం నీళ్లు ముట్టకుండా దీక్ష చేసినా గానీ పట్టించుకోలే. ఇప్పుడు వాళ్ళ మీద ఇట్లా మాట్లాడుతున్నాడు సారు. మీరు చెప్పిన మాట కరెక్టే గాని అయ్యాల ఏ కొలువుకు పరీక్షలు రాసిండని మీ బల్ముది వెంకట్ దీక్షలు చేసిండు. రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసిండు. కోదండరాం సారు రోడ్డు మీదకి వచ్చిండు. మీరు ఏ పరీక్ష రాస్తున్నారని పిల్లగాళ్ళను గాంధీ భవన్ కు పిలిపించుకొని లేనిపోని ముచ్చట్లు చెప్పిండ్రు. మీ వాళ్ళు ప్రెస్ క్లబ్ కు పోయి పిల్లగాళ్ళను రెచ్చగొట్టి ఊర్లకు తోలిండ్రు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా సారు? అయ్యాల కొలువులు ఇయ్యలేదనే కాలు పాటోలను దించేసిండు. మీరు కూడా అయ్యాల అదే పని చేస్తే మీకు కూడా అదే చేస్తారని మర్చిండ్రా ఎట్లా? మొన్న మీరు మాట్లాడిన మాటలకే వాళ్ళు మంట మీద ఉన్నారు. ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ఇప్పుడు మళ్ళా అసంటి మాటలే మాట్లాడుతున్నారు. అంటే కొలువుల కోసం చదివేటోళ్ళంటే మీకు ఎంత ప్రేమ ఉన్నదో ఇలా బయట పడుతున్నది. ఓట్ల ముంగట మీరు చెప్పిన అన్ని ఉట్టి ముచ్చట్లేనని మీ ఓట్ల కోసమే అయ్యాల లేని ఏషాలు వేసిండని వాళ్ళ కూడా సమజవుతున్నది సారు. ఇయ్యాలనే కాదు ఇంకో 4 ఏళ్ళ కూడా మిమ్మల్ని యాది మార్వారు చూడుండ్రి.